5th శ్లోకంలో ఫస్ట్ లైన్ శకున కవిత పక్కన కామా పెట్టుకోండి. మీకు ఒకవేళ అక్కడ ఆగితే మీ ఇష్టము, ఊపిరి అందకపోతే అక్కడ కామా పెట్టుకోండి. మిగతాది ఓకే. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గానఫనితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞా ప్రథిత కృపయా పాలయ విభో. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గానఫనితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞా ప్రథిత కృపయా పాలయ విభో. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గానఫనితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞా ప్రథిత కృపయా పాలయ విభో. ఓకేనా అండి? ఇంకోసారి చదవండి మేడం. ఓకే అండి, చదువుతాను. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గానఫనితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞా ప్రథిత కృపయా పాలయ విభో. ఓకేనా అండి? ఓకే మేడం. మేడం ఇది థర్డ్ లైన్ లో ప్రీతిర్రా ప్రీతిహి అనా? ప్రీతిర్భవతి. ఓకే. కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి. ఓకే మేడం. ఓకే అండి, భావని చెప్తున్నా. శంకరాచార్యులు ఈ శ్లోకంలో భక్తి యొక్క అత్యుత్తమమైన స్థితిని అద్భుతమైన ఉపమానాలతో వ్యక్తం చేస్తున్నారండి. స్మృతౌ శాస్త్రే అంటే శాస్త్రాలలో నాకు గొప్ప పాండిత్యం లేదు, మన్మథునిలా మధురమైన మాటలతో ఆకట్టుకునే శక్తి లేదు, స్తుతి నటనః అంటే చక్కని స్తోత్రాలు చెప్పగల కవి కాదు, నృత్య చతురః అంటే నృత్యం సంగీతం వంటి కళల్లో నైపుణ్యం లేదు, రాజ్ఞాం ప్రీతిః అంటే రాజును సంతోష పెట్టాలంటే ఎన్నో విద్యలు కావాలి, కోహం నేను ఎవరు, పశుపతే ఓ పశుపతి, పశుమాం పాలయ బంధాలలో చిక్కుకున్న నన్ను కాపాడు అని చెప్తున్నారు. భక్తుడు తన అహంకారాన్ని పూర్తిగా విడిచిపెడుతున్నాడండి. ఈ శ్లోకంలో ఏంటంటే, ఓ శివ, నిన్ను సంతోష పెట్టడానికి కొందరికి వేద పాండిత్యం ఉంది, కొందరికి అద్భుతమైన కవిత్వం ఉంది, కొందరు సంగీతంలో నృత్యంతో నిన్ను సేవిస్తారు, కానీ నాలో అలాంటి గొప్పతనం ఏదీ లేదు తండ్రి. అప్పుడు ప్రశ్నిస్తాడనమాట, అయితే నేను నీ దగ్గరికి ఎలా రావాలి? వెంటనే సమాధానం కూడా చెప్తాడండి, నేను నీ బంధాలకు లోనైన జీవుడిని, నీవు పశుపతివి, పశువును కాపాడటం పశుపతి ధర్మం, అందువల్ల నా అర్హతలను చూడకుండా నీ కరుణతో నన్ను రక్షించు అంటున్నారు. పశువు అంటే అండి ఇక్కడ పశువు అంటే జంతువు కాదండి,
పశు అంటే అవిద్య, అహంకారం, కర్మ, మాయ అనే బంధాలతో కట్టుబడిన జీవుడు అన్నమాట. పాశం అంటే ఆ బంధాలు. పశుపతి అంటే ఆ బంధాలను తెంచి మోక్షాన్ని ప్రసాదించే పరమశివుడు అనమాట. అందువల్ల భక్తుడు ఇలా అంటున్నాడు, నాలో బంధాలే ఉన్నాయి, నీవే వాటిని తెంచగలవు అంటున్నారనమాట. శివునికి అవసరమైంది ప్రతిభ కాదు అండి, పవిత్ర హృదయం అన్నమాట. శాస్త్ర జ్ఞానం ఉన్నా లేకపోయినా, సంగీతం వచ్చినా రాకపోయినా, గొప్ప కవిత్వం చెప్పగలిగినా లేకపోయినా, నిజమైన శరణాగతి ఉంటే చాలనమాట. అందుకే ఈ శ్లోకం భక్తి మార్గంలో అత్యంత మధురమైన ప్రార్థనలు ఒకటి అండి. మనం కూడా చాలా సార్లు ఇలా అనుకుంటామండి, నాకు సంస్కృతం రాదు, నాకు స్తోత్రాలు రావు, నేనేమీ చదవలేను అందరిలాగా, నాకు పూజలు సరిగ్గా చేయడం తెలీదు. ఈ శ్లోకం చెప్పేది ఒకటే అండి, శివుడు మన నోటి మాటలని కాదు, మన హృదయాన్ని చూస్తాడు. నిజమైన వినయం, సంపూర్ణ శరణాగతి, విశ్వాసం ఉంటే అదే శివారాధన అని చెప్తున్నారనమాట. అంటే జ్ఞానం కంటే కరుణ గొప్పదండి, అర్హత కంటే శరణాగతి గొప్పది అన్నమాట. ఇంకా శరణాగతి లాస్ట్ స్టేజ్, ఇంకా అదే శాశ్వత సత్యాన్ని మనకి బోధిస్తుంది అన్నమాట. అర్థమైందా అండి భావము?